పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే మరి. నాలా ఉన్న వాళ్ళందరూ ఏదేదో చేసి సన్నగా అయితున్నారు కదా, నేను కాలేనా అని ఒకరోజు స్టార్ట్ చేసిన. మా అత్తగారింటికడైతే ఇవన్నీ చేసే ఛాన్స్ ఉండదు. ఎవరు ఏమనుకుంటారో అనే భయమే ఎక్కువ ఉంటది. మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే అలాంటి భయాలు ఏముండవు. ఇంకా మా ఇంటి దగ్గరనే హై స్కూల్ ఉంటది, స్కూల్ దగ్గరనే ఓపెన్ జిమ్ కూడా ఉంటది. ఇంకా నేను నా పిల్లలు యుద్ధానికి సిద్ధమై 4 గంటలకే లేచి ఒక రోజులనే సన్నమైపోతామని పోయినాము. ఒక 30 మినిట్స్ వాకింగ్ చేసి జిమ్ దగ్గరికి వెళ్ళినాము. అక్కడ ఉన్నవన్నీ వచ్చి రాక నా పిల్లలు నేను ఆడుతూ పాడుతూ ట్రై చేసినాము. అయిపోయింది. మేము వచ్చినప్పటి నుండి ప్రతిరోజు పొద్దున్నే బ్రష్ చేసుకుని ఒక 10 నిమిషాలు అటు ఇటు వాకింగ్ చేస్తాం మా ఇంటి ముందే. నైట్ కూడా తిన్న తర్వాత వాకింగ్ చేస్తూ ఉంటాము. మేము అలా ఇంటి ముందే తిరుగుతుంటే మా అవ్వ మా అయ్య మాకు ఒకటే ముచ్చట చెప్తుండ్రు, మీరు ఇక్కడనే స్కూల్ ఉన్నది పోవడానికి భయపడుతుండ్రు, ఇక మానవాడ నుండి అత్తుర్రు, ఈ పొత్తూరు నుండి అత్తుర్రు అని. వెళ్దాం వెళ్దాం అని మేము కూడా అనుకుంటున్నాం కానీ బద్ధకం ఎప్పుడు వైఫైలో మన చుట్టే ఉంటది కాబట్టి వెళ్ళలేకపోయినాము. ఇంకా ఒక రోజు ఆ వైఫై స్విచ్ ఆఫ్ చేసి బయలుదేరినాం అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే చాలా మంది ఆరోగ్యంగా ఉండడం కోసం కష్టపడుతున్నారు అని. నేనైతే వెయిట్ తగ్గే ఛాన్సెస్ లేవనుకుంటా.